Telugu meaning of may? What is the may? May is a modal verb. May is a modal verb. May means nothing but వచ్చు. తెలుగులో అర్థము మేకి వచ్చు అని వస్తుంది. In previous video we discussed about the can. Can అంటే it shows about the ability. It tells about the ability. Can అంటే నేను చేయగలను, నేను పెట్టగలను, నేను తినగలను, నేను ఎత్తగలను, నేను రాయగలను, నేను చదవగలను అని ఇలాంటి సామర్థ్యత మనలో ఉండే సామర్థ్యాల గురించి మనము చెప్పాలా అనే సందర్భంలో యూజ్ చేయవలసింది కెన్ అండి. CAN కెన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కెన్ ఇఫ్ యూ యాడ్ దిస్ మే ఇక్కడ వచ్చేసి మనకి ఈజీ మెథడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ దగ్గర వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఏమంటే మేము ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాము. కెన్ అంటే గలుగుతాము కదండి. ఇక్కడ కెన్ను తీసేసి నేను మే అనే హెల్పింగ్ వర్డ్ని పెడుతున్నానండి. మే అనే హెల్పింగ్ వర్డ్ని పెడుతున్నాను. మే అంటే తెలుగులో వచ్చు. ఐ మే గో నేను వెళ్ళవచ్చు. యూ మే కమ్ నువ్వు రావచ్చు. యూ మే ఈట్ నువ్వు తినవచ్చు. యూ మే రైట్ నువ్వు రాయవచ్చు. యూ మే రీడ్ నువ్వు చదవవచ్చు. యూ మే ఆస్క్ నువ్వు అడగవచ్చు. ఇలా నేను కెన్నుకు కూడా ఒక ఫార్ములా చెప్పానండి. సబ్జెక్టు ప్లస్ కెన్ ప్లస్ V1 అండి. సబ్జెక్టు ప్లస్ కెన్ ప్లస్ V1. ఇక్కడ సబ్జెక్టు ప్లస్ మే ప్లస్ V1 అండి. ఐ కెన్ డూ నేను చేయగలను. నేను కెన్ ఐ కెన్ డూ అంటే నేను చేయగలనండి. ఐ మే డూ నేను చేయవచ్చు. అర్థమైందండి డిఫరెన్స్. ఐ కెన్ డూ అంటే నేను చేయగలను, అది నా సామర్థ్యత తెలియజేసుకుంటున్నాను. ఐ మే డూ నేను చేయవచ్చు అంటే నాకు అది ఒక అవకాశం వచ్చినప్పుడు నేను చేయవచ్చు అనే సందర్భాలను మనము ఐ మే డూ అనేది మనము యూజ్ చేస్తామండి. అర్థమైందండి. సబ్జెక్టు ప్లస్ మే ప్లస్ V1. సబ్జెక్టు ప్లస్ మే అంటే ఏం లేదండి హెల్పింగ్ వర్బ్. మళ్ళీ ఏదైనా మే ప్లస్ అంటే అనుకోండి MAY మే అంటే వచ్చు అనే అర్థం వస్తుంది. కానీ దీనిని ఏమంటారంటే మోడల్ హెల్పింగ్ వర్బ్ అంటారండి. మోడల్ వర్బ్ అంటే యాక్చువల్గా ఇది హెల్పింగ్ వర్బ్ వేసి చేస్తుంది. సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ అండి. సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. ఐ మే డూ నేను చేయవచ్చు. చేయగలంటే ఐ కెన్ డూ. కానీ నేను ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి ఇక్కడ వచ్చు. నేను చేయవచ్చు, నేను తినవచ్చు, నేను పోవచ్చు, నువ్వు రావచ్చు, నేను అడగవచ్చు, నువ్వు వినవచ్చు. ఇలాంటి వచ్చు అనే సందర్భాన్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఈ స్ట్రక్చర్ నేను ఏదైతే చెప్పానండి దాన్ని పట్టుకొని మీరు V1లో చేంజ్ చేసుకోండి. V1 వర్క్స్ ఏనండి వచ్చేది ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్స్ డూయర్ ఆఫ్ ద యాక్షన్స్ ఎవరైనా రాయొచ్చండి. ఐ రావచ్చు, వి రావచ్చు, యూ రావచ్చు, హీ షీ ఇట్ రావచ్చు, దే రావచ్చు. ఇలా అక్కడ వాట్ ఎవర్ ఇట్ మేడ్ దట్ హెల్పింగ్ వర్క్ విల్ బి సేమ్ అండి. అక్కడ చేంజింగ్ ఏమి ఉండదు. హెల్పింగ్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఇక్కడ V1 అంటే వర్క్స్ ఏదైనా నేను మార్చుకోండి. నేను తినవచ్చు అన్నప్పుడు ఐ మే ఈట్. నేను తాగవచ్చు అన్నప్పుడు ఐ మేనే ఉంటుందండి. ఐ మే డ్రింక్. నేను రాయవచ్చు, ఐ మే రైట్. నేను చదవవచ్చు, ఐ మే రీడ్. నేను వెళ్ళవచ్చు, ఐ మే గో, డూ, ఆస్క్, రీడ్, రన్, ఐ మే రన్, ఐ మే వాక్, ఐ మే డూ ఎక్సర్సైజ్. నేను చేయవచ్చు. మీకు నేను క్లియర్గా ఒక్కటే తెలియజేస్తున్నానండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ఇట్ షోస్ ఎబిలిటీ. ఓకేనా. ఇక్కడ సబ్జెక్టు ప్లస్ మే ప్లస్ డూ అంటే ఇది ప్రాబబిలిటీ తెలియజేస్తుంది. అంటే చేయవచ్చు. ఐ మే డూ. ఇప్పుడు నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఐ మే డూ అంటే నేను చేయవచ్చు. రెండవది చూడండి, వి మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వి మే స్పీక్. వి సబ్జెక్ట్, మే హెల్పింగ్ వర్బ్, స్పీక్ వర్బ్ అండి మెయిన్ వర్బ్. వి మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇవి ఎక్స్ట్రా వర్డ్స్ అండి. ఇన్ ఇంగ్లీష్ ఇలాంటివి వస్తాయి కదా, అవి మనము దాన్ని ఎక్స్ట్రా వర్డ్స్ అని అంటాము. యాక్చువల్గా అంటే
సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. దాని తర్వాత మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ వర్డ్స్. ఓకేనా? వి మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కావచ్చు, ఇన్ తెలుగు కావచ్చు, ఇన్ కన్నడ కావచ్చు, ఇన్ తమిళ కావచ్చు, వాట్ ఎవర్ ఇన్ ఇన్ ఉర్దూ కావచ్చు, ఇన్ హిందీ కావచ్చు. ఇక్కడ మీకు దేంతో అనండి వి మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీషు మాట్లాడవచ్చు. యూ మే లిఫ్ట్ దట్ వెయిట్ అంటే నువ్వు ఆ భారాన్ని ఎత్తవచ్చు. నీకు బలం ఉంది, నువ్వు ఆ భారాన్ని ఎత్తవచ్చు, ఆ వెయిట్ని నువ్వు ఎత్తవచ్చు. దే మే అండర్స్టాండ్ మై ప్రాబ్లం. దే హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. దే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వీవర్ వర్బ్. నేను క్లియర్గా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. దాన్ని బట్టి కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఇవే సెంటెన్స్ తీసుకొని కెన్ అప్లై చేసి చూడండి. అవి గలను, ఇవి వచ్చి చేయవచ్చు. ఈ 2 మోడల్ వర్బ్స్ వచ్చినాయండి. మీరు జనరల్ లైఫ్లో మీరు ఏదైనా సందర్భాన్ని బట్టి మాట్లాడాలనుకున్నప్పుడు గలను అంటే ఐ కెన్ డూ, ఐ కెన్ రైట్, ఐ కెన్ గో అంటే నేను చేయగలను. I may go. That maybe we depend upon others sometimes. At that time we can say we may go, we may write. But I can't say particularly I can. నేను చేయగలను అని అక్కడ చెప్తే ఇవి ప్రాబబిలిటీని చూపిస్తుంది. అంటే చేయవచ్చు. దే మే అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఎక్స్ట్రా వర్డ్స్ అండి, వీటిని ఎక్స్ట్రా వర్డ్స్ అని అంటాము. ఇది ఏముందండి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్. సబ్జెక్టు helping verb, main verb. Subject, helping verb, main verb. Mainly you have to concentrate, you have to focus only on these 3 things in these sentences. Clear? Rest of the thought will be there. No, that depend upon your idea. అంటే మీకు ఏం కావాలో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నాకు తెలుగు అన్నాను అంటే అలాంటివి మీరు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ యూ మే లిఫ్ట్ నన్ను నువ్వు ఎత్తగలవు అంటే అలాంటి సందర్భం అంటే ఆ వేడి కోసం కూడా ఏమైనా అప్లై చేసుకుంటారు. స్వీడిష్ షీ మే కుక్ డెలిషియస్ డిషెస్. షీ సబ్జెక్ట్, మే హెల్పింగ్ వర్బ్, కుక్ మెయిన్ వర్బ్. షీ మే కుక్ డెలిషియస్ డిషెస్. వాట్ టైప్ ఆఫ్ డిషెస్? షీ మే కుక్ డెలిషియస్ డిషెస్. వాట్ టైప్ ఆఫ్ డిషెస్ షీ మే కుక్? అంటే ఆమె చేయవచ్చు అంటే నాకు తెలియదు. షీకెన్ అంటే ఆమె చేయగలదు. షీకెన్ కుక్, ఆమె చేయగలదు అంటే నాకు కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు చెప్పిన ఆమె వంట చేయగలదు, మంచి రుచికరమైన వంటకాలు. ఇక్కడ చేయవచ్చు అంటే నాకు ఆమె గురించి నాకు క్లియర్గా తెలియని సందర్భం షీ మే కుక్ డెలిషియస్ డిషెస్. ఓకే, అంటే ఆమె రుచికరమైన వంటలు వండవచ్చు. హీ మే డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఎబిలిటీ. He may do అంటే అతను చేయవచ్చు, ఏమైనా అతను చేయవచ్చు. ఎనీథింగ్ సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్. హీ మే డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఎబిలిటీ. అతని సామర్థ్యతని, అతడు చాలా సమర్థవంతమైన మనిషి కాబట్టి అతడు ఏమైనా చేయవచ్చు. సందర్భం లత మే ఆస్క్. లత మే హెల్పింగ్ వర్బ్, ఆస్క్ విను. లత మే ఆస్క్ క్వశ్చన్స్. లత క్వశ్చన్స్ అడగవచ్చు. ఈరోజు మనం వెళ్తున్నాం కదా, లత మన క్వశ్చన్స్ అడగవచ్చు. లత కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఆమె అడగలదు. అక్కడ టెలింగ్ అబౌట్ హర్ ఎబిలిటీ. బట్ హియర్ వి ఆర్ షోయింగ్ ప్రాబబిలిటీ. అంటే ప్రాబబిలిటీ మనం ఏదైతే మనం చెప్తున్నామో లత మే ఆస్క్ అంటే ఆమె క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, సంభావన ఉంది. ఇట్ మే డ్రింక్. అది ఏ బాటిల్ ఆఫ్ మిల్క్. ఇంతకుముందు కెన్లో ఏమైనా అంటే ఇట్ కెన్ డ్రింక్. ఇట్ సబ్జెక్టు, కెన్ హెల్పింగ్ వర్బ్, డ్రింక్ అనేది మెయిన్ వర్బ్ అండి. ఇట్ కెన్ డ్రింక్ ఏ బాటిల్ ఆఫ్ మిల్క్. అది ఒక బాటిల్ మిల్క్ని తాగగలదు. కానీ ఇక్కడ తాగవచ్చు, నాకు తెలియదు, పర్టికులర్గా నాకు తెలియదు. హౌ మచ్ కెన్ షీ ఆర్ కెన్ ఇట్, ఐ డోంట్ నో. అలాంటి సందర్భాలు ఇట్ మే డ్రింక్ తాగవచ్చు, బాటిల్ ఆఫ్ మిల్క్ని తను తాగవచ్చు. ఐ మే అది
అచీవ్, నేను మే హెల్పింగ్ అచీవ్ కదండి. ఇది రెస్ట్ యొక్క సెంటెన్స్. ఐ మే అచీవ్, నేను ఏదైనా సాధించవచ్చు. అప్పుడైతే ఏమన్నానండి, ఎవరిని చూపించిన ఐ కెన్ అచీవ్ అన్నా, కానీ అక్కడ చేయగలను, నేను ఏదైనా అచీవ్మెంట్ చేయగలను అని చెప్పను, సాధించగలను. కానీ ఇక్కడ చేయవచ్చు, డిపెండ్ అపాన్ అవర్ ఫేత్. సో ఐ మే అచీవ్, ఐ మే అచీవ్ ఎనీథింగ్, నేను ఏమైనా సాధించవచ్చు. ఎవరికి తెలుసు? హీ మే కంప్లీట్, హీ మే కంప్లీట్ చెప్పవస్తుందండి. చూడండి, సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్, ఇది వచ్చేసి మెయిన్ వర్బ్ అండి. హీ మే కంప్లీట్ హిస్ టాస్క్ ఇన్ టైం, అతని టైంలో, ఇచ్చిన టాస్క్ టైంలో అతడు కంప్లీట్ చేసుకోవచ్చు. అతడు ఇచ్చిన టైంలో అతని టాస్క్ని కంప్లీట్ చేయవచ్చు. అప్పుడైతే ఏమన్నామండి, హీ కెన్ చేయగలడను, ఇక్కడ చెప్పవచ్చు, అవకాశం ఉంది. అక్కడైతే ఖచ్చితంగా నేను పర్టికులర్గా చెప్పేస్తాను చేయగలగాలి. హీ కెన్ కంప్లీట్ హిస్ వర్క్, యాక్చువల్లీ హీ మే ఫినిష్ అని కూడా చెప్పచ్చు. హీ మే ఫినిష్ V1 అండి. ఈ వర్బ్స్ అన్నీ చూడండి, ఇది సబ్జెక్టు, ఇక్కడ వచ్చేసి హెల్పింగ్ వర్బ్, ఇవన్నీ ఈ వర్బ్స్ అన్ని V1 చూడండి, గమనించండి. V1 వర్బ్స్, ఓకేనా. హీ మే కంప్లీట్ హిస్ టాస్క్ ఇన్ టైం, అతడు అతని పనిని తనకు ఇచ్చిన సమయంలో పూర్తి చేయవచ్చు. అర్థమైందండి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెన్ అండ్ మే మీన్స్ నథింగ్, బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఓన్లీ క్లియర్లీ టు యూ. వై? బికాజ్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ అవర్ మదర్ టంగ్ ఓన్లీ, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్. మదర్ టంగ్ లేకుండా మనము దేన్ని కూడా, అది అంటారు కదండి, లిటిల్ నాలెడ్జ్ చేంజెస్ అని, మనము ఇంగ్లీష్ లాంటివి వద్దండి. మన మాతృభాషతోనే కన్వర్ట్ అయ్యి మనం ఏదైనా నేర్చుకున్నామంటే అది కాన్ఫిడెంట్గా మనము ఎక్స్ప్రెస్ చేయగలము, కాన్ఫిడెంట్గా మాట్లాడగలము. లేకపోతే మనసులో ఒక భయం అనేది ఉంటుందండి, ఏదైనా తప్పు చేస్తామా, మనం నవ్వులాటలేదామా, ఇలాంటి మనిషికి డౌట్ అనేది లేకుండా మనం మాట్లాడుతున్నామంటే క్లారిటీ ఏముండాలి, మదర్ టంగ్తో కన్వర్ట్ చేసుకోవాలి ఏ లాంగ్వేజ్ అయినా. కానీ మదర్ టంగ్తో కన్వర్ట్ చేయాలి, కానీ మరి మదర్ టంగ్ మాత్రం మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను అన్నం తింటాను కదండి, నేను ఏమండి కర్త, అన్నం అనేది ఏమండి కర్మ, తింటాను అనేది వర్బ్ కదా, క్రియ. కానీ మన ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్, కర్త తర్వాత క్రియ వచ్చి దాని తర్వాత ఏమొస్తుందండి కర్మ. ఆ విధంగా ఇక్కడ ఫ్రేమ్ చేసేటప్పుడు మాత్రము అలాంటి ప్రయోగాలు చేయకండి. కాకపోతే ఇవి అర్థం చేసుకునేటప్పుడు మే అంటే ఇట్ మే రెయిన్ టుడే, అంటే ఈరోజు వర్షం పడవచ్చు అంటే వచ్చు అంటే సంభావన, కెన్ అంటే సామర్థ్యత. జస్ట్ అలా అర్థం చేసుకొని ఈ సందర్భాలను బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆటోమేటికల్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ దిస్ వే, డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఏ గుడ్ స్పీకర్, definitely you can become a good speaker, definitely you can become a good writer in English. How you want to speak in English? Everyone likes to speak other languages like mother tongue only, am I right? So if I ask any questions to others, for everyone, if I ask any questions like who want to speak in English, everyone will be ready to raise their hand. But what is the formula? Just we people have to understand what the formulas of English. ఇప్పుడు ఈ మోడల్ వర్బ్స్ నేర్చుకుంటే కూడా ఆల్మోస్ట్ ఆల్రెడీ వితౌట్ గ్రామర్ నాలెడ్జ్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్ అండి. ఓకే, వితౌట్ ట్రెడిషనల్ గ్రామర్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్, యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద సొసైటీ, ఇన్ యువర్ హోమ్, ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ గో, ఇట్ విల్ బి గుడ్ విత్ యువర్, ఇట్ ఈస్ లైక్ ఎ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. Thank you so much for giving this opportunity for me. Please subscribe my channel. Like and subscribe my channel. Please like and subscribe my channel. If you have any doubts, you can ask through the comment box. Okay, again we can meet with our next video with next and nice concept. Thank you.